చూసావా రఘు, ఆ రోజు నేను చెప్పానుగా, అక్కడి వాళ్ళందరికీ అనుమానం వచ్చేసింది. ఏం జరుగుతుందో తెలియడం లేదే. మీరు భయపడే అంత ఘోరం ఏమీ జరగదు, అంతా మంచిగానే జరుగుతుంది. వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికే రాణి వెళ్ళింది. ఎలా వెళ్ళిందో తెలుసా? ఝాన్సీ బిడ్డను తీసుకుని రాణియే ఝాన్సీ అనుకునేలా వాళ్ళ ఇంటికి పోయి నటించిపోతుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఝాన్సీనే ఖచ్చితంగా లండన్ అమ్మాయిని నమ్మేస్తారు. ఎలా ఉంది మన ఐడియా? మీరు అధైర్యపడకండి, రాణి దుమ్ము లేపేస్తారు చూడండి. పప్పిని చూసినప్పుడల్లా ఆ పల్లెటూరు పిల్ల ఝాన్సీ జ్ఞాపకం వస్తోంది. ఒకవేళ ఇదే అదే లేక అదే ఇదే? రైట్, ఊళ్ళో ఉన్న సందేహాలన్నీ నువ్వే గుత్తకుపుచ్చుకున్నట్టున్నావు. ఎప్పుడు చూడు డౌట్లు ఎక్కువైపోతున్నాయి. అది పల్లెటూరి గాడిదరా, ఇది నా చెల్లెలి కూతురు లండన్ పిల్ల. మీకెలా చెప్పాలా? నువ్వు నోరు మూసుకో, పప్పి వస్తుంది. గుడ్ ఈవినింగ్ గుండి మామ. రామా రామా, ఎక్కడికి వెళ్ళొస్తున్నామా? గార్డెన్ లోకి వెళ్ళాను, అక్కడ గుండు మల్లిని చూశాను. ఏ పప్పి వెళ్ళరా. అయ్యా, నువ్వా? ఎందుకొచ్చా? ఎవరు నువ్వు? ఎవరిని లోపలికి వెళ్ళారు? మామా సార్, ఎవరి అమ్మాయి? చేతిలో ఒక బ్యూటిఫుల్ సన్. అమ్మా, అదంతా నేను చెప్తాను. మిమ్మల్ని చూడడానికి నేను వచ్చాను. మీ కాళ్ళు పట్టుకొని నా జీవితం నాశనం చేయొద్దు అని అడగటానికి వచ్చాను. ఏ గుంటి మామ, ఈ అమ్మాయి ఏంటి ఏడుస్తూనే మాట్లాడుతూనే ఏడుస్తుంది. ఈ తెలుగు నాకు అర్థం కావడం లేదు. నాకు మాత్రం ఎలా అర్థం అవుతుంది? శని ఇక్కడికి వచ్చి అరుస్తుంది. పో బయటికి. పోతాను, నా భర్తతో పోతాను. పంపవయ్య నీ కొడుకుని. వాట్? గుండు మామ, ఈ పిల్ల ఏం చెప్తోంది? అమ్మా, మీరు పెళ్లి చేసుకోబోతున్నారే, వారు నన్ను మోసం చేసి పాడు చేసి బిడ్డకు తల్లి చేశారు. నా ఇంటి నుంచి నన్ను వెళ్ళగొట్టారు. చివరకు మీ దగ్గరికి చేరారు. అమ్మా, మీరు విదేశాల నుంచి వచ్చిన వారు, నాగరికత తెలిసిన వారు. నా భర్తను మీరు పెళ్లి చేసుకోకండి అమ్మా. నాకు పతి భిక్ష పెట్టండి అమ్మా, ప్రాణ భిక్ష పెట్టండి. ఇలాంటి వాళ్ళని నమ్మనే కూడదు. వీళ్ళకి ఇదే పని అయిపోయింది. 5 రూపాయలు ఇచ్చి ఒక బిడ్డను అద్దెకి తెచ్చుకుంటారు. భాగ్యవంతులు ఇల్లు చూసి మోసం చేస్తారు. నమ్మకు పప్పి. ఏంటి గుండు మామ, నేను నమ్మను. అబ్బా, మా ఫారిన్ లో ఒక ఆయన చెప్తారు ఇండియాలో ఇలాంటి ఫ్రాడ్ అంతా జరుగుతుందని. ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు తెలుస్తుంది. వెరీ గుడ్ పప్పి. ఇదిగో ఫ్రాడ్ అమ్మాయి, నువ్వు పోవచ్చు. గెట్ అవుట్. పో అంటున్నారుగా. ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇది నిజం. ఇదిగో ఈ బిడ్డని మీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను. నన్ను బ్రతకనివ్వండి, లేదా వీడిని తొక్కి చంపేయండి. ఏయ్, నువ్వు అర్థం చెప్తున్నావు. నా బంగారు మామ సన్ మీద తప్పు చెప్తున్నావు. నేను అనుకుంటే నిన్ను పీస్ పీస్ గా కట్ చేస్తా, కానీ నువ్వు శిశువుతో ఉన్నావు, అందుకే నిన్ను వదులుతున్నా. తీసుకుపోయి శనిగాడిని. ఏం కూసావే? నా బిడ్డ నీకు శనిగాడా? విదేశాలకు వెళ్ళినందుకు నీకు ఇంత పొగడా? నా ఫారిన్ గురించి నువ్వు ఎగతాళి చేస్తావు. మీ దేశంలో ఏముందే గడ్డి. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ పళ్ళు రాలు కొడతా. ఏం కూసావు? నా పళ్ళు రాలు కొడతావా? పోవే బస్తి గాడిద. నువ్వే ముష్టి గాడిదివి. నోరు మూసుకొని పోవే పంది. వాట్? నేను పంది? అవును, నువ్వు పందివి, కోతివి, నువ్వు మొద్దువి. నువ్వు రాస్కల్, ఇడియట్, స్టూపిడ్. నిన్ను బయటికి రావే చెప్తాను. నీ ఆఫ్రికా జుట్టు గొరికి నీ సవర కట్టించుకుంటానే. బట్ నా ఆఫ్రికా జుట్టు గొరికి నువ్వు సవర కట్టించుకుంటావు. అయ్యో, నువ్వు బయటకు పోవే. పప్పమ్మా, నువ్వు రామ్మా, నేను చూసుకుంటాను. నువ్వు బయటకు వస్తావుగా, అప్పుడు నేను చూపిస్తానే.